ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో ఆదివారం అమావాస్య. ఈరోజు వనమూలికలకి అలాగే తంత్రశాస్త్రంలో ఉన్న బదనికలకి చాలా విశేషమైన శక్తి ఉంటుంది. మనం గడిచిన వీడియోలో మర్రి బదని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మర్రి బదని గురించే మరొక షార్ట్ వీడియో చెప్తాను. ఎవరైనా సరే మర్రి బదనికి బాగుంటే కొన్ని అపోహలు ఉంటాయి. రెండు బదనికలు చాలా ప్రమాదకరమైనవి. ఒకటి ఊడుగా, రెండోది మర్రి చెట్టు బదనిక. ఇవి రెండు చాలా ప్రమాదకరమైనవి తంత్రశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే శక్తులు అధికంగా ఉంటాయి. సాధన చేసేవారు, విద్య తెలిసిన వారు మాత్రమే ఇది ప్రయత్నం చేయాలి. నేను సామాన్యులకి మర్రి బదనికి తెచ్చుకోమని రికమెండ్ చేయను. ఈ వీడియో ముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. చాలామంది అల్లాడిపోతారు, చాలా నష్టపోతారు. ఎందుకంటే దాని మీద ఉన్న శక్తులు అలా చేస్తాయి. ఇప్పుడు ఈ మర్రి బదనికి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక చిన్న తేలికైన పరిహారమే చెప్తాను. ఇది కూడా తంత్రశాస్త్రంలో ఉన్న ఒక అద్భుతమైన పరిహారం. ఇది ప్రయత్నం చేయవద్దని మీకు చెప్తున్నాను. ఇది ఆదివారం అమావాస్య రోజు ఇది మర్రి బదకి తెచ్చుకోవాలి. ఒక కంచు పాత్రలో ఎవరైతే తెస్తారో వారి మూత్రాన్ని పోసి అందులో ఈ బదనికని నానబెట్టాలి. అలా 7 రాత్రులు మూత్రంలో ఈ బదనికని నానబెట్టాలి. తర్వాత తెల్లవారుగానే, అంటే రాత్రి నానబెట్టాలి, తెల్లవారుగానే తీసి మళ్ళీ ఎండబెట్టాలి. ఇలా 7 రోజులు చేయాలి. 8వ రోజు దానిని మెత్తగా చూర్ణం చేసి, అది ఎవరినైతే అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారో వారికి ఆ పౌడర్ని వేసి తాగిస్తే వారు అనుకూలంగా మారుతారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటంటే, ఇది సిద్ధి పొందిన గురువుల ద్వారా మంత్రోపదేశం పొందిన వారు మాత్రమే ఈ పరిహారం చేయాలి. సామాన్యంగా ఉన్నవారు ఇది చేయకూడదు. ఎందుకంటే పగతో, అసూయతో ఎవరినైనా వశీకరణం చేసుకుందామని చేస్తే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ఇది సిద్ధి పొందిన వారు, అది కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ అనుకూలంగా లేకుండా సంసారం చేయకుండా ఇబ్బంది పడుతున్న వారు మాత్రం ఇది ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇది చాలా సులభమైన పరిహారమే, చాలా తేలికైంది కావచ్చు. కానీ ఈ బదనిక తెచ్చుకునేటప్పుడు మాత్రం చాలా ప్రమాదకరమైనదిగా శాస్త్రం చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇది అనుష్ఠానం లేనివారు, సాధకుడికి సామర్థ్యం లేనివారు పొరపాటున ప్రయత్నం చేయొద్దు. అలాగే ఇది తెచ్చిన తర్వాత కూడా మేము తెచ్చుకున్నాను నేను గొప్పలు చెప్పినా, నేను చేస్తున్నాను చెప్పినా ఇది పనిచేయడం మానేస్తుంది. కాబట్టి ఇలాంటివి ఈ వశీకరణకు సంబంధించిన పరిహారాలు మాత్రం చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పవద్దు. అలాగే ఈ చెప్తే ఈ తంత్రం అనేది అసలు పని చేయదు. ఇది గుర్తుంచుకోండి. ఓం నమః